ఇద్దరు పేషెంట్స్ వచ్చారండి. ఒక పేషెంట్కి ఒక 2 days ఫీవర్ అయితే ఆల్రెడీ ఎజిథ్రోమైసిన్ 500 mg 3 టాబ్లెట్లు, సెఫిక్సిన్ 200 mg 4 టాబ్లెట్స్ తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే వాళ్ళకి మెడికల్ షాప్ ఉందంట. అలాగే ఇంకొక పేషెంట్ 2 days ఫీవర్కి మలేరియా మెడికేషన్, యాంటీబయాటిక్స్ కూడా తీసేసుకున్నారు. సో బేసిక్గా ఈ 2 కేసెస్ కూడా నార్మల్ వైరల్ ఫీవర్ విత్ బాడీ పెయిన్స్, కొంచెం కోల్డ్ ఉంది. సో ఇలాంటి కేసెస్లో ఇంత హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్, అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వలన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది ఆ పేషెంట్ ఒక్కళ్ళకే డెవలప్ అవ్వదు, మొత్తం కమ్యూనిటీలోనే యాంటీబయాటిక్స్ పని చేయకుండా చేస్తుంది. పైగా ఆ యాంటీబయాటిక్స్ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా పేషెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినట్లయితే ఫస్ట్ 2-3 days మనం వెయిట్ చేయాలి. ఓన్లీ పారాసిటమాల్, సెట్రిజిన్, సిమ్టమాటిక్ మెడికేషన్ ఏమైనా వేసుకొని వెయిట్ చేయాలి. 2-3 days కంటే ఎక్కువ ఫీవర్ ఉన్నట్లయితే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకొని లేదా మీ ఫిజిషియన్ని కలిసి అది వైరల్లా, బ్యాక్టీరియల్లా, లేదా మలేరియానా, డెంగ్యూనా, టైఫాయిడా, ఏ ఫీవర్ అనేది తెలుసుకొని దాన్ని బట్టి మందులు వాడాలి. సో వైరల్ ఫీవర్లో ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నా కూడా ఏమీ ఫలితం ఉండదు. యాంటీబయాటిక్ స్టివర్డ్షిప్ అని ఉంటుంది. అంటే రైట్ యాంటీబయాటిక్ టు ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ డోస్ అట్ ద రైట్ టైం ఫర్ ద రైట్ డ్యూరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలా ఇవ్వనట్లయితే కనుక యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అమెరికా, లండన్ లాంటి కంట్రీస్లో యాంటీబయాటిక్స్ బయట అసలు దొరకవు, ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మీద దొరుకుతుంది. సో ఈ కేర్ తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్ జనరేషన్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నేను మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సీతంగారం.